చూస్తున్నారు కదా, సోల్ ఏఐ నుంచి ట్రాన్స్లేటర్ కావాలండి, తెలుగు ట్రాన్స్లేటర్ కావాలి. ఇండియాని కంప్లీట్లీ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి, పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నా మీద ఉంది కదా, క్లిక్ చేయొద్దండి. నేను అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి, డీటెయిల్స్ అన్నీ చూసుకుందాం. అబౌట్ ది జాబ్ చూడండి. వీఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ హూ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ తెలుగు అండి. మనకి తెలుగు ఎవరికైనా పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. తెలుగు రాకుండా అయితే ఎవరికి ఉండదండి, ఇండియన్స్ వరకు. తెలుగు వచ్చిన వాళ్ళైతే జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దిస్ రోల్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్లేషన్ అండ్ కంటెంట్ క్రియేషన్ అండి. ఇప్పుడు కంటెంట్ ఉంటుందండి, ఆ కంటెంట్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి, అంతే అండి. అప్లికేషన్ ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి. ఇఫ్ యూ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, టైపింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ తెలుగు అండ్ ఆర్ సీకింగ్ ఏ ఫ్లెక్సిబుల్ రిమోట్ రోల్, దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఫర్ యూ అండి. చూడండి, మీకు రాయడం కానీ, చదవడం కానీ, టైపింగ్ చేయడం కానీ, మీకు తెలుగు కమ్యూనికేటింగ్ చేయడం కానీ పర్ఫెక్ట్గా వస్తే అయితే ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ట్రాన్స్లేట్ కంటెంట్ టు తెలుగు అండి. కంటెంట్ ఇస్తారు మనకి, ఆ కంటెంట్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలండి. క్రియేట్ హై క్వాలిటీ కల్చరల్లీ రిలవెంట్ రిటన్ కంటెంట్ యాజ్ నీడెడ్ అండి. వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలండి, హై క్వాలిటీలో ఇవ్వాలి. రిక్వైర్మెంట్స్ చూడండి. ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్, రైటింగ్, టైపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ తెలుగు అండి. రాయడము, టైప్ చేయడము, చదవడం, మీకు తెలుగు అర్థం చేసుకోవడం వస్తే ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అని క్లియర్గా చెప్తున్నారు. చూడండి, మీకు రాయడం, చదవడం, టైప్ చేయడము, మీకు తెలుగు అర్థం చేసుకోవడం వస్తే చాలు అండి. రిక్వైర్మెంట్ అయితే ఇదే అండి. స్ట్రాంగ్ ట్రాన్స్లేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ట్రాన్స్లేషన్ అనేది మీకు తెలుగులో వచ్చేస్తే అయిపోతుంది, కమ్యూనికేట్ చేయడం రావాలి తెలుగులో. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటెంట్ క్రియేషన్, ట్రాన్స్క్రిప్షన్ ఆర్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అండి. లేకపోయినా ఆప్షనల్ అండి, కానీ ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. పే అండ్ బెనిఫిట్స్ చూడండి. స్టార్టింగ్ పే వచ్చేసి 250 per hour అండి, విత్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండి. మీ పర్ఫార్మెన్స్ని బట్టి శాలరీ అనేది గ్రోత్ వస్తుందండి. స్టార్టింగ్ అయితే 250 per hour ఇస్తారండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండి, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు మీరు. రిమోట్ వర్క్ ఆపర్చునిటీ ఆఫరింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. సోల్ ఏఐ కంపెనీ అండి, మనకి తెలుగు ట్రాన్స్లేటర్ అండి. తెలుగు అయితే మనకి ఎవరికైనా వస్తుంది కదా. అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అప్లై ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. చూడండి, ఇక్కడ చూడండి, 100K కమ్యూనిటీ ఆఫ్ ప్రమోట్ ఇంజనీర్స్ అండి. 350K ప్లస్ టోటల్ అవర్స్ వర్క్డ్ బై అవర్ ఎక్స్పర్ట్స్ అండి. బెనిఫిట్స్ చూడండి. బెనిఫిట్స్ చూసుకోండి మీరు. పే స్టార్ట్స్ ఎట్ 1000 per hour, పెయిడ్ వీక్లీ అండి. వీక్లీ పేమెంట్ ఉంటుందంట. స్ట్రెంగ్త్ దెన్ యువర్ కోర్ డొమైన్ నాలెడ్జ్ అండి. మల్టిపుల్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ అండి, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఇస్తారు, అవి మనం కంప్లీట్ చేసి ఇవ్వాలండి వాళ్ళకి. ఎర్నింగ్ చూసుకోండి, ఇక్కడ ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది, ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నోట్ చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు చూడండి. ఇక్కడ $1 అంటే మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 80 రూపీస్ అండి. వీళ్ళ కంపెనీ ఇదండి. అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి, ఇటు రైట్ సైడ్లో ఉంది కదా. ఇలా గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ఏ పొజిషన్ ఆర్ లాగిన్ ఇఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ యూజర్ అంట. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే గూగుల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ విత్ గూగుల్ అని కదా, దాని మీద కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ అంది. పాన్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసేయండి నేమ్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టండి, యూనివర్సిటీ పెట్టేసుకోండి, మేజర్ పెట్టేసేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఆప్షనల్ అండి, టెన్షన్ పడద్దు. ఇక్కడ రిస్యూమ్ అప్లోడ్ చేసేయండి. మీది పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా అవుతుందని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశానండి. ఈ విధంగా మెయిల్ ఇచ్చేసి, పాన్ కార్డ్ ఇచ్చేసి, పాన్ కార్డ్ నెంబరు, గ్రాడ్యుయేట్ మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుందండి.
మెయిల్ వస్తుంది, మీకు కన్ఫర్మ్ అవుతుందండి జాబ్, కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మెయిల్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మెయిల్లోనే చెప్తారు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.